హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టగార్తి. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజ్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, విజయవాడ వరదలు ఒక దశకు వచ్చినట్టున్నాయి. దాదాపు సాయ కార్యక్రమాలన్నీ బాగా జరిగాయి. అన్ని కార్యక్రమాల్లో వరదను ఎదుర్కోవటంలో కానీ సాయ చర్య చేయటంలో కానీ అతడే ఒక సైన్యంలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన తెగువ. 74,000 వయసులో కూడా రోజుకి 19 గంటలు పైగా పనిచేసిన వైనం, ఈ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారి కృషిని ఎలా చూడాలి? అంటే జనరల్గా మనం వేరే సైన్యం లేకుండా ఒంటరి పోరాటం చేసి తానే ఒక సైన్యంలాగా యుద్ధం చేసిన వాళ్ళని అతడే సైన్యం అంటారు, అతడే ఒక సైన్యం అంటారు. అవును. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన చేతిలో ఉన్న ప్రతి వనరుని సద్వినియోగం చేసుకుంటా తన పూర్తి మెకానిజాన్ని పూర్తి స్థాయిలో మోహరించి ఇవాళ ఈ వరదని హ్యాండిల్ చేసిన తీరు చూస్తే 1995 నాటికి 2024 నాటికి చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షతలో కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన ప్రదర్శించే సామర్థ్యం విషయంలో కానీ ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరం నడుస్తుంది అనేది ఆయన విషయంలో ఒక నెంబర్ మాత్రమే. ఆయన ఎనర్జీ లెవెల్ విషయంలో కానీ అంటే సహజంగా వయస్సు సహజంగా కొంత ఆ వృద్ధాప్యపు ఛాయలు కొంత ఎవరికైనా ఉంటాయి. అవును, ఆయనకి ఉంటాయి. ఆయనేమి 75 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల వయసులో లాంటి ఎనర్జీ లెవెల్ ఆయనకి ఉండదు. కానీ దాన్ని అధిగమించే విల్ పవర్, నా అవసరం ఇక్కడ ఉంది, నా వయసు నా వ్యక్తిగత బలహీనతల్ని అధిగమించి నేను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది అని ఆయన ప్రదర్శించే ఆ విల్ పవర్ చాలా ఇంపార్టెంట్. అవును, చాలా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సింది. మనం నిన్న గమనించాం, ఆయన ఒక ప్లేస్లో కూర్చొని కాళ్ళు ఇట్లా సవరించుకుంటున్నారు. అంటే ఆ వరదల్లో నీళ్లలో నడవాలి అని అంటే ఇక్కడ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, కానీ మీరు నేను ఇద్దరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. అవును. నేను చిన్నప్పుడు గేదెలను తోలుకొని కాలువలోకి వెళ్ళేవాళ్ళం, గేదెలను కడగటానికి కాలువలో ఈతలేసేవాళ్ళం. ఆ అనుభవం అంతా ఉంది. ఆ నీళ్లలో నడవడం అనేది రోడ్డు మీద నడిచిన దాని మీద డబల్ ఎనర్జీ వాడాల్సి వస్తుంది. నీళ్లు మన నడకని ఆపు చేస్తాయి. ఆ విధమైన వరదలో అన్ని రోజుల పాటు అన్ని కాలనీలు అంతంత దూరం ఆయన తిరిగి ప్రజల్ని పరామర్శించారు అని అంటే అది ఆయన దగ్గర శక్తి ఉండి ఏదో ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళే కుర్రాళ్ళలాగా పరిగెత్తే ఓపికండి కాదు. ఆయన బలహీనతల్ని అధిగమించి ఇక్కడ సర్వసైన్యాధ్యక్షునిగా నేను ముందు నిలబడి నా సైన్యాన్ని మోటివేట్ చేయాలి అని ఆయన ప్రదర్శించే ఆ పట్టుదల, ఇక్కడ ఆయన కలిసి వచ్చిన అంశం కూడా ఏంటి అంటే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయన చేతిలో ఉన్న సైన్యం వాళ్ళు కూడా అంతటి అంకిత భావాన్ని ప్రదర్శించి ఇవాళ నేను మహిళని, నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను, నేను సున్నిత స్వభావిని అని హోంమంత్రి అనిత గారు ఎక్కడైనా ప్రదర్శించగా చూసామా? వరదల్లో పడి మొగరాయిలాగా ఆమె రాత్రనక పగలనక ఆమె తిరిగిన తీరు, ట్రాక్టర్లెక్కి జేసీబీల మీద ఆమె ప్రయాణిస్తా అక్కడ ప్రజలని కష్ట సుఖాలని వాకప్ చేస్తా మీకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తా. ఇక్కడ గమనించుకుంటే మొత్తం మంత్రివర్గం ఏ ఒక్కరు కూడా వీళ్ళు సరిగా పనిచేయలేదు అని చెప్పని ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. అవును, ఎవరి అప్పచెప్పిన బాధ్యతలు వారి స్థాయిని మించి వారి శక్తికి మించే నిర్వహించారు. ఉదాహరణ నిమ్మల రామానాయుడు గారు. ఇక్కడ నిమ్మల రామానాయుడు గారు అంటే ఆయన మొదటి నుంచి ఎక్సెప్షనల్ కేసు. నిమ్మల రామానాయుడు గారి గురించి ఎప్పుడు ప్రస్తావించుకున్నా చాలా సందర్భాల్లో అంటే చాలా నియోజకవర్గాల ప్రజలు మాకెందుకు ఇటువంటి శాసనసభ్యుడు లేడా అని చెప్పని
వాళ్ళ శాసనసభ్యులతో పోల్చి చూసుకున్న సందర్భాలే చాలా సార్లు వినున్నాం మనం. అవును. అసలు అంటే ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయాల్లో ప్రజలకి చేరువు కావటం కానీ, ప్రజల సమస్యలు వాకప్ చేయటం కానీ, ప్రజల కష్ట సుఖాల్లో నేనున్నాను అండగా నిలబడే విషయంలో కానీ నిమ్మల రామానాయుడు గారు ఒక ఎక్సెప్షనల్ కేసు. చాలా సందర్భాల్లో మనం ఆయన శాసనసభ్యుడిగా ఉండగానే అది అనుభవపూర్వకంగా మనకి చాలా రుజువైంది. ఒకరోజు ఆయన నియోజకవర్గంలో ఒక కుటుంబంలో ఒక మరణం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు ఈయన శాసనసభ్యుడిగా. అక్కడికి ఈయన రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎదురైన సమస్య ఏంటి అంటే, శ్మశానానికి తరలించే ఈ వైకుంఠధామం వాహనాలు ఉంటాయి కదా, అవును, వీళ్ళు ఇక్కడ ఈ అంతిమయాత్రకి అన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఆ వైకుంఠధామం డ్రైవర్ లేడు అని చెప్పని ఆ వాహనం రావట్లా. ఈయనకి విషయం తెలిసింది. ఈయన డైరెక్ట్ గా ఆ వాహనం ఉన్న శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి ఈయనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చేశారు. ఎమ్మెల్యే ఉండి వాళ్ళకి ఆ అంతిమయాత్ర సజావుగా జరగటానికి సహకరించారు. ఆ విధంగా వ్యవహరించగలిగే శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారు? అసలు లేరు. లెక్క పెట్టుకోండి. పాలకొల్లు ప్రజలు చేసుకున్న అదృష్టం ఆయన్ని శాసనసభ్యుడిగా 2 దఫాలు కొనసాగించుకోవటం, మళ్ళీ 3వ దఫా గెలిపించుకొని మా రామానాయుడు గారి సర్వీసెస్ రాష్ట్రానికి అందిస్తున్నాము అని చెప్పని ఇవాళ ఆయనకి మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వటం, ఆయన అదే నిబద్ధత, అదే నిజాయితీ, అదే డౌన్ టు ఎర్త్ బుడమేరు గండ్లు పోడ్చటానికి 54 గంటల పాటు ఆయన ఆ బుడమేరు కట్టల మీదే అక్కడ దగ్గరలో ఒక కార్యకర్త ఇంట్లో స్నానం చేస్తూ నిద్రాహారాలు మాని అక్కడే భోజనం చేస్తా, అక్కడ పనిచేసే వారితో మమేకం అవుతా. ఆయన మంత్రి అని నిన్న వచ్చిన సైన్యం చాలా మంది వచ్చారు, 120 మంది ఆర్మీ ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చారు. ఈయన మంత్రి అని పరిచయం చేస్తే కానీ అర్థం కాదు వాళ్ళకి. అలా చూసుంటారే వాళ్ళ దేశంలో చాలా మంది. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఒకసారి లియో ఛానల్లో వారు నేను ఒకేసారి మాట్లాడటానికి వచ్చున్నాం. అక్కడ నేను దాదాపుగా చాలాసేపు వారితో మాట్లాడటం జరిగింది. చిన్నతనం నుంచి నాకు చాలా మంది శాసనసభ్యులతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. నేను స్థానిక రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగున్నా. అవును, రాజకీయాలు నాకు కొత్త కాదు. చాలా మంది ప్రజాప్రతినిధిని అతి సమీపంగా చూస్తున్నా. నేను అంటే అసలు ఇటువంటి ఇంత నిరాడంబరంగా ఉండే శాసనసభ్యులు, ప్రజల సమస్యల పట్ల ఇంత అంకిత భావంతో పనిచేసే శాసనసభ్యులుగా కూడా ఉంటారా అని చెప్పని ఆయన్ని చూసిన చాలా సందర్భాల్లో నాకే ముచ్చటేసేది, ఇలా ఉండాలి కదా అని చెప్పని. అటువంటి రామానాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవసల్లా. నాదెళ్ల మనోహర్ గారు, ఆయన ప్రకాశం బ్యారేజ్ దిగువన అంటే మంగళగిరి నియోజకవర్గ పరిధి దాటిన దగ్గర నుంచి తెనాలి నియోజకవర్గ పరిధి మొదలవుద్ది. అవును, కృష్ణా కరకట్టలు కొల్లిపర మండలం మొత్తం తెనాలి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి కరకట్టలు. ఆ కరకట్టలు వీక్గా ఉంటే ఆయనే స్వయంగా కరకట్టల మీద నిలబడి అక్కడ ప్రజల్ని తర్వాత అధికార యంత్రాంగాన్ని సమీకరించి ఆ కరకట్టల్ని స్ట్రెంథన్ చేయటం. అది దాటిన దగ్గర నుంచి దిగువకెళ్తే మా వేమూరు నియోజకవర్గ పరిధి, ఆ తర్వాత రేపల్లి నియోజకవర్గ పరిధి. అనగానే సత్యప్రసాద్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, నక్కా ఆనందబాబు గారు, వారు స్వయంగా కట్ల మీద నిలబడి 23,000 మంది ప్రజలు, 40 లంక గ్రామాలు ఉన్నాయి వేమూరు నియోజకవర్గ పరిధిలో, కృష్ణానది లంక గ్రామాలు. 23,000 మంది ప్రజలకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో సహా ఎక్కడ ఏ లోటు లేకుండా ప్రొవైడ్ చేస్తా, ఒక్క ప్రాణ నష్టం జరగకుండా కాపాడి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన పంట నష్టాన్ని ఎవరైనా నివారించలేరు, కానీ ఆ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాపాడిన తీరు, ప్రాణ నష్టం లేకుండా. అలాగే విజయవాడ పరిధిలో ఉన్న పార్థసారథి గారు, తర్వాత బోడే ప్రసాద్ గారు, యారగడ్డ వెంకటరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, బోండా ఉమ్మ గారు, సుజనా చౌదరి గారు, తర్వాత వసంత కృష్ణప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఈ బుడమేరు గండ్లు బండి. సో ఇవాళ ఏ శాసనసభ్యుని చూసుకున్నా, తర్వాత ప్రకాశం బ్యారేజ్కి ఎగువన
తాడికొండ నియోజకవర్గ పరిధి, తెనాలి శ్రావణ్ కుమార్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు దాటిన తర్వాత మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర అక్కడ ఒక పాత లాకులు ఉండేవి, వాటి నుంచి నీళ్లు వెలుస్తూ ఉన్నాయి. అంటే అమరావతి పరిధిలో ఉన్న నీళ్లని కృష్ణానదిలోకి పంపించడం కోసం ఒక లాక్ పెట్టారు. అది నిర్వహణ లోపంతో అసలు పూడిపోయి ఉంది. అది ఇప్పుడు కరకట్ట లెవెల్కి నీళ్లు వచ్చేటప్పటికి దాని నుంచి ఈ వైపుకి నీళ్లు వస్తూ ఉన్నాయి. అది కరకట్ట వెలుస్తూ ఉంది, కరకట్ట సీపేజ్ వస్తుంది అని చెప్పని ప్రజలు భయపడ్డారు. తీరా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో ప్రజలందరూ, రైతులందరూ అక్కడ సమీకరణ జరిగి వాళ్ళు అక్కడ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తే ఈ లాకు అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. ఆ దిగున భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు నియోజకవర్గ పరిధి, అమరావతి పాత అమరావతి గ్రామం, అమరావతి టెంపుల్ ఉంది కదా, అది పెదకూరపాడు నియోజకవర్గ పరిధి. ఇట్లా ఏ శాసనసభ్యులైనా ఏ మంత్రులైనా వారికి అప్పచెప్పిన విధుల్ని సక్రమంగా సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటా వాళ్ళు నిర్వహించిన పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు అంత సక్సెస్ఫుల్ గా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగారు. ఎంపీ కేసినేని చిన్ని గారు, తర్వాత గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సార్, ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సులు చాలా వచ్చినాయి, మేనేజ్మెంట్ ఎట్ట చేయాలి ఏంటి అనేది. ఇలా చదువుకున్న ఏ మేనేజర్ కూడా ఇంతమందిని, ఇంత వ్యవస్థను ఉపయోగించుకొని 5 రోజుల్లో 5 లక్షల మందికి పునరావాసం ఇవ్వటం, వాళ్ళ సాయ చెరుకులు వరదలు ఆపటం, దానికి అడ్డుకట్ట ఆనకట్టలు వేయటం, ఇది ఎలా సాధ్యం? అంటే ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే, మనం ఇప్పుడు కన్నయ్య నాయుడు గారి గురించి ఈ మధ్యకాలంలో వింటాం. అవును. అంటే ప్రాజెక్టుల గేట్లు నిర్వహణ విషయంలో ఆయన ఎక్స్పర్ట్. అవును. అలాగే మనకి డాక్టర్స్ ఉంటారు కొంతమంది, నెఫ్రాలజిస్ట్ ఉంటాడు, యూరాలజిస్ట్ ఉంటాడు, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉంటాడు, కార్డియాలజిస్ట్ ఉంటాడు. కార్డియాలజీలో కూడా ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఉంటాడు, కార్డియో థొరాసిక్ సర్జన్ ఉంటాడు. అవును. అలాగే న్యూరాలజిస్ట్, రకరకాల స్పెషలిస్టులు ఉంటారు కదా. ఇలా ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో దేశంలోనే ఒక స్పెషలిస్ట్ గా చెప్పుకోవచ్చు ఆయన్ని, ప్రపంచంలోనే. ఎందుకంటే ఇవాళ మన దేశంలో చాలా రాష్ట్రాలకి చాలా సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించింది వాస్తవం. అవును. మన కళ్ళ ముందు ఈ 3 దశాబ్దాల కాలంలో, అంతకు ముందు కూడా, ఇప్పుడు కోస్టలాంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగిన మాకు తుఫాన్లు కొత్త కాదు. 1977 తుఫాను నాకు 8 సంవత్సరాల వయసులో వచ్చింది. నాకు ఇప్పటికీ ఆ తుఫాను సృష్టించిన విధ్వంసం, ఒక పీడకల్లాగా ఆనాటి ప్రజలు ఎదుర్కొన్న బాధలు ఇవాళలాగా పక్కా ఇళ్ళు కూడా లేవు. ఆ రోజుల్లో చాలా రైతు కుటుంబాలు, రైతు కూలీలు పూరిళ్లలోనే నివసించే పరిస్థితులు. అటువంటి స్థితిలో ఆ 77 తుఫాను సృష్టించిన విధ్వంసం ఏంటి అనేది, అంటే దివిసీమ ఉప్పెన గురించి మాకంత అవగాహన లేదు ఆ రోజుల్లో. మాది గుంటూరు జిల్లా. కానీ తర్వాత అనుభవంలో తర్వాత మాకు అక్కడ జరిగిన నష్టం ఏంటి, ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది తెలుసుకున్నాం మేము. అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1996లో మొట్టమొదటగా కోనసీమలో తుఫాను రూపంలో ఒక పెను ప్రమాదం ముంచుకొచ్చింది. దాన్ని ఆయన హ్యాండిల్ చేసిన తీరు, అంటే తుఫాన్ని ఆయన నిలువరించలేరు, కానీ ఆ తుఫాను అట్లా పాస్ అవగానే ఉమ్మడి రాష్ట్రం ఆ రోజున హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లు వెళ్ళి ఆయన అక్కడ ల్యాండ్ అయ్యి వారం 10 రోజుల పాటు ఇలాగే మొత్తం యంత్రాంగాన్ని అక్కడే కేంద్రీకరింపజేసి అక్కడ ప్రజలని మళ్ళీ ఆ పీడకల నుంచి వాళ్ళని సాధారణ స్థితికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి కదిలారు. ఇదే అనుభవం హుదూదు సందర్భంగా చూసాం. అవును. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని రెస్క్యూ చేసి వాళ్ళ ఇళ్ళకి చేర్చిన విషయంలో చూసాం. కరోనా ముంచుకొస్తున్న సందర్భంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులతోటి వర్క్షాపులు కండక్ట్ చేస్తా ప్రధానమంత్రి కార్యాలయానికి పరంపరగా రిపోర్ట్లు పంపించిన తీరు గురించి వినున్నాం. అవును. ఉక్రెయిన్ యుద్ధం సంభవిస్తున్న సందర్భంగా తెలుగు విద్యార్థులు అక్కడ ఉక్రెయిన్ లో చిక్కుకున్న వాళ్ళని అక్కడ ఎన్ఆర్ఐస్ తో కోఆర్డినేట్ చేస్తా వాళ్ళని సేఫ్ గా ఆ ఉక్రెయిన్ నుంచి బయటికి తీసుకొచ్చిన సందర్భం చూసాం. కాబట్టి
క్రైసిస్ని చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేయటం ఆయనకి ఒక రకంగా ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాలు కూడా క్రైసిస్లోనే బాధ్యతలు చేపట్టారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఒక సంక్షోభం తలెత్తిన సందర్భంలో ముఖ్యమంత్రిగా 1995లో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో 2014లో రాజధాని లేని ఒక రకంగా ఒక అనాథలాగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అది క్రైసిస్. 2024లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సృష్టించిన విధ్వంసం, ఆర్థిక సంక్షోభ స్థితిలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పెద్ద క్రైసిస్. కాబట్టి ఆయన ప్రతి సందర్భంలో చెప్తుంటారు, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మనల్ని మనం రుజువు చేసుకోవటానికి, అలాగే ఆ క్రైసిస్ నుంచి కూడా అవకాశాలు సృష్టించుకోగలుగుతాం మనం అని చెప్పని పదే పదే చెప్తూ ఉంటారు. ఇవాళ ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పాలన కొనసాగుతూ ఉంటాం. ఆ కూటమి పాలన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైన, ఆయన మనసులో ఏముంది అనేది కనిపెట్టి మెరుపు వేగంతో స్పందించి ఆ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో, అంకిత భావంతో, సేవానిరతో పనిచేసే అనుయాయులు ఆయన చేతిలో ఉండటం, సమర్థంగా వాళ్ళు పరిస్థితిని హ్యాండిల్ చేయగలగటం, నిరంతరం వయసు లేదు, ఆయన హెల్త్ ఇష్యూస్ వీటినన్నింటినీ పక్కకు పెట్టి ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వారి సమస్యల పట్ల స్పందించి తీరాల్సిన పాలకుడుగా ఆయన అదే చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని ఆయన ప్రదర్శించడం, ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఎదురైన ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగానే భావించాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.